2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఇక్కడంతా ప్రకాశం బజార్ అంతా కూడా పూర్తిగా నిండిపోయే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు గేటుని ఓపెన్ చేస్తారు, ఎప్పుడు ఆ అడ్మిషన్స్ ఇచ్చి ఆ ఫిలప్ చేసుకోవాలంటూ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా మొత్తం పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఈ విధంగా బలోపేతం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో అధునాతమైనటువంటి భవనాలు కానీ స్టాఫ్ కానీ మొత్తం విద్యా వ్యవస్థని మెరుగుపరిచినట్లయితే అన్ని ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఇదే విధంగా ఉంటుంది. కార్పొరేటర్ స్కూల్లో కూడా లక్షలకు ఫీజులు చెల్లించి కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నుంచి విముక్తి కలవాలంటే కూడా మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో కానీ అదేవిధంగా నియోజకవర్గాల్లో కానీ మొత్తం ప్రభుత్వ పాఠశాలను ఇదే విధమైనటువంటి స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తే కనుక చాలా వరకు ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తున్నారు. ఇది ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు ప్రతీక్ ఫౌండేషన్ పేరుతో కూడా 10 కోట్లతో కూడా ఈ బిల్డింగ్ పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇది బొట్టు కూడా ఉన్నటువంటి స్కూల్ని కూడా ఇటీవలనే ప్రారంభించడం జరిగింది. ఈ ఇయర్ అడ్మిషన్స్ కోసం కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుకొని 10th క్లాస్ వరకు కూడా ప్రతి క్లాస్లో కూడా 2 సెక్షన్స్ ఉన్నాయి. మొత్తం కూడా అడ్మిషన్స్ ఫామ్స్ కూడా మొత్తం ఎక్కడికక్కడ ఇప్పటికే అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.